హే హాయ్ వాట్సాప్ వెల్కమ్ టు మై ఛానల్. ఏర్కాడ్కి బయలుదేరుతున్నాము. ఇట్స్ ఇన్ తమిళనాడు. బెంగళూరు నుంచి ఒక 250 కిలోమీటర్స్ ఉంది. అక్కడ 21 ఎయిర్ పిన్స్ కూడా ఉంది. నిద్ర రాళ్ళ, అందుకనే బయలుదేరుతున్నా. నా హొసూరు మీద ఉన్నాను. టైం వచ్చేసి 3:24 అవుతా ఉంది. కానీ ఇది లాంగ్ రైడ్గానే ఉండబోతుంది నాకు తెలిసి. నేను ఏర్కాడ్ హిల్స్ ఆల్మోస్ట్ తమిళనాడు క్లియర్ చేసేదానికి ప్లాన్ చేస్తాను. మనం కంపల్సరీగా చూడాల్సిన ప్లేసెస్ ఏమంటే పగోడా పాయింట్, జెంట్స్ సీట్, లేడీస్ సీట్, చిల్డ్రన్ సీట్, సన్ రైజ్ పాయింట్, అంటే దానికి ఇంకో పేరు సన్ రైజ్ పాయింట్ అంటే మంజాకట్టి, కలియూరు వ్యూ పాయింట్. సేలం నుంచి మనకి 30 కిలోమీటర్స్ ఉంది. ఘాట్ సెక్షన్ రీచ్ అయిపోయినాను. అండ్ 1 out of 20 అంటే 20 హెయిర్ పిన్ బెండ్స్ ఉన్నాయి. కానీ క్రేజీగా ఉంటుంది. మంచి లొకేషన్ చూసుకొని డ్రోన్ ఎగరేస్తాను. కోతులు ఎక్కువగా ఉన్నాయి రోడ్లో. రోడ్డు చాలా క్లియర్గా ఉంది, బాగుంది. 19 హెయిర్ పిన్ బెండ్స్ ఉన్నాయి. సూపర్గా ఉంది లొకేషన్. టూ 200 స్టెప్స్ అంట. ఫాగ్ మాత్రం ఎట్లుంది తెలిసిన, మేఘాలు ఇక్కడి నుంచే వస్తున్నాయా అన్నట్టుంది. చూసారా? ఇక్కడ కూడా దారుంది కానీ క్లోజ్ చేస్తున్నారు. ఏర్కాడ్లో ఏం ఫేమస్ అంటే ఇది 1 టైప్ ఆఫ్ వేరు. ఇది సూప్ చేసుకొని తాగుతారు ఇక్కడ అందరూ. ఫేమస్. ఆ మేక కాలు సూప్ ఉన్నట్టు ఉంటుంది. అండ్ స్పైసెస్ చూడు, ఇవంతా ఇక్కడే. ఇది మిరియాలు ఇక్కడ చేసినట్టు చూడండి, పచ్చివి ఇవి. అండ్ ఇవి ఎండినట్టు. స్మెల్ కూడా నాకు ఇక్కడ చేస్తున్నట్టున్నారు. అన్నా ఎన్న వేరు ఇది? మొడవాటి కాలు అంట. మొడవాటి కెలంగ్ తెలుగులాగా. కలియూర్ వాటర్ ఫాల్స్ చూసాము. డియర్ పార్క్, రోజ్ గార్డెన్ అవంతా చూడాల్సినంత అవసరం లే. ఇక్కడ ఉండే నేచర్ కంటే ఇంకేం లేవు అసలు. లేడీస్ సీట్ ఇది. అండ్ జెంట్స్ సీట్ వచ్చేసి అట్లా పైకి పోవాలి. తిరిగి నడిచే ఓపిక లేదు భయ్యా, ఇసికేసింది. అయ్యో, లేడీస్ సీట్ అంట. ఇక్కడ కూర్చునేదానికి కూడా లేడీస్ ఏం కనపడట్లా, మొత్తం ఫాగ్. అందం ఎక్కువైతే కూడా ఇట్లే అవుతుంది. ఇప్పుడు ఫుల్ టాప్ వచ్చినాను. 3 వ్యూ పాయింట్స్ ఉన్నాయి. 3 వ్యూ పాయింట్స్ తర్వాత చిల్డ్రన్ సీట్ ఉందంట. అంటే వ్యూ పాయింట్స్ మాత్రమే ఇవి, చిల్డ్రన్ సీట్ కూడా. అంత మిస్ట్ ఉంది బా, జాస్తి మిస్ట్ ఉంది. ఎక్కడ కనపడుతుంది? ఇది కూడా అంతే బా, ఏం కనపడట్లా.
చిల్డ్రన్ సీటు, మెన్ సీటు, లేడీస్ సీటు చూసేసినాము. తర్వాత అక్కడ కింద ఒక 3 వ్యూ పాయింట్స్ కూడా చూశాను. మొత్తం మిస్ట్ ఉంది భయ్యా, పొగ మంచు, దానివల్ల ఏం కనపడట్లేదు. పగోడా పాయింట్కి వెళ్తున్నాను. లెట్స్ సీ ఎట్లుంటుంది, ఏం చూద్దాం. పగోడా వ్యూ పాయింట్కి వచ్చినాను. యాక్టివిటీస్ అంతా బాగున్నాయి, క్లైమేట్ కూడా బాగుంది. ఇక్కడ సూర్యుడు వచ్చినాడు కాబట్టి మనకి లొకేషన్ కనబడుతుంది. యాక్చువల్గా పగోడా పాయింట్ అంటే ఈస్టర్న్ ఘాట్స్ ఎండ్ పాయింట్. ఇది స్టోన్ చూడండి, కింద ఏదో సేలము ఏదో టౌన్. పగోడా వ్యూ పాయింట్ అయిపోయింది. ఇప్పుడు కరయూర్ వ్యూ పాయింట్కి వెళ్తున్నాము. పగోడా నుంచి ఒక 16 కిలోమీటర్స్ ఉంది, దాన్ని కూడా కవర్ చేసుకునేస్తే మొత్తం కంప్లీటెడ్. అక్కడ పెట్టినాను. కరయూర్ వ్యూ పాయింట్కి ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ నడవాలంట. అండ్ బైక్ అయితే ఈజీగా పోతుంది, కార్ అయితే అస్సలు పోదు. ఇదంతా కాఫీ ఎస్టేట్, మిరియాల తీగలు అవే ప్రతి ఒక్క చెట్టుకి ఉంటాయి. ఒక సాలిపురుగు చూపిస్తాయి, ఎంత ఉందో చూడండి. The time, 'cause I wanna freeze this moment, make it mine, hold you close. Now my heart's wide open.